ఏంటి? కొబ్బరి పీచుతో కిచెన్‌కి యూజ్ అయ్యే ఒక ఆర్గనైజరా? అది కూడా జీరో కాస్ట్, నేచురల్ అండ్ హెల్తీ అనమాట. ఇక్కడ నేను కొబ్బరి పీచు తీసుకున్నానండి. తీసుకొని దువ్వెనతో ఈ విధంగా అంతా దువ్వుకుంటున్నాను. అంటే రిమూవ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా అంతా ఫ్రీగా చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఒక స్టిక్ తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా మిడిల్‌లో అయితే ఉంచుకుంటున్నాను. మిడిల్‌లో ఉంచిన తర్వాత చివర్లో దారంతో ఈ విధంగా మొత్తం అయితే టై చేసుకోవాలండి. ఈ విధంగా గట్టిగా చేసుకున్నట్లయితే కొబ్బరి పీచు అనేది చాలా గట్టిగా అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనైతే కొద్దిగా ట్రిమ్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఎంత కావాలో అంతవరకు ఈ విధంగా ట్రిమ్ చేసుకోవచ్చనమాట. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇక ఆర్గనైజర్ అయితే రెడీ అయిందండి. అదే అండి, కిచెన్‌లో మనం వంట చేసేటప్పుడు ప్రతిరోజు ఈ విధంగా దోసలు గాని, లేదా ఆమ్లెట్ అలాంటివి వేస్తూ ఉంటాము. పెనం మీద ఆయిల్ అయితే అప్లై చేసేటప్పుడు స్పూన్‌తో మనం అప్లై చేస్తూ ఉంటాము. అది చాలా కష్టంగా ఉంటుంది. మొత్తంగా అప్లై అయితే అవ్వదు. ఈ విధంగా పెనం మీద చాలా చక్కగా మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవచ్చండి. అది కూడా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా యూజ్ చేసుకున్నట్లయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. అంతే కాకుండా ఈ విధంగా డోర్ సైడ్స్‌లో కూడా ఈ విధంగా చీపుర్లయితే అస్సలు వెళ్ళవు. అలాంటి చోట్ల మనం చాలా ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా 2 రకాలుగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. కొబ్బరి పీచు యొక్క ఈ విధంగా పడేయకుండా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.